వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. టెట్కి సంబంధించి తెలుగు కంటెంట్ డిస్కస్ చేస్తున్నాం. 6th క్లాస్ టాపిక్స్ అన్నీ కూడా అంటే కవులు, రచయితలు, ప్రక్రియలు. ఇది ఫస్ట్ టాపిక్ తీసుకున్నా. అంటే ప్రతి క్లాసులో ఉన్నటువంటి కవులు, రచయితల్ని పరిచయం చేస్తూ ప్రధానంగా మనం ఎక్కడ ఫోకస్ చేయాలి అనే అంశాల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామందికి మరి ఎన్ని చదవాలి ఒక కవి గురించి అనే సందేహం అయితే ఇంకా అవసరం లేదు. నేను ఎక్కడైతే మీకు కాన్సన్ట్రేషన్ చేయమంటున్నానో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ ఏరియా నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఇక మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోస్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనకు 7th క్లాస్లో 8th చాప్టర్ వచ్చేసి గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేది పాఠ్యాంశం. దీన్ని రచించింది దేవులపల్లి రామానుజరావు. దేవులపల్లి రామానుజరావు తెలంగాణకు చెందినటువంటి ఒక ప్రముఖ కవి. మరి దేవులపల్లి రామానుజరావు అనగానే మనకు శోభ అనే ఒక సాహిత్య పత్రిక గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈ పత్రికను అతనే ప్రారంభించి అతనే సంపాదకుడిగా ఉండి నడిపించడం జరిగింది. ఒక లిటరరీ జర్నల్ ఇది శోభ అనేది. ఇక మరి ఈ పాఠ్యాంశంలో ఏముందంటే మన గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు ఉన్నటువంటి వేడుకలు, క్రీడలు మరి ఇవాళ లేవు, ఇవి అంతరించిపోతున్నాయి. వాటిని గుర్తు చేయడమే, మన సంస్కృతిని రిమైండ్ చేయడమే ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రధానమైన సారాంశం. ఒకసారి మనం దేవులపల్లి రామానుజరావు దగ్గర మరి ఎలాంటి అంశాలు చదవాలో చూసే ముందు ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉందో కూడా చూడాలి. ఇదొక రేడియో ప్రసంగం. రేడియో ప్రసంగం అంటే మనకు గమనించండి, రేడియో ప్రసంగంలో రేడియో వినే శ్రోతలు వాళ్ళు చూడలేరు, కేవలం వినడం మాత్రమే జరుగుతుంది. ఒక విషయాన్ని వినిపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రసంగం ఏ లక్షణాలు కలిగి ఉండాలంటే విషయం క్లుప్తంగా ఉండాలి. అంటే చెప్పాల్సినటువంటి విషయము షార్ట్కట్గా, అంటే మనకు సింపుల్గా, సరళత కూడా అంటే సింప్లిసిటీ. ఇక్కడ క్లుప్తత అంటే మీకు వీలైనంత తక్కువ సమయంలో మ్యాటర్ని అందించగలగాలి. ఆ లక్షణాలు ఉంటే దాన్ని రేడియో ప్రసంగ లక్షణాలుగా మనం పేర్కొంటాం. ఇక గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాలు గురించి దేవులపల్లి రామానుజరావు ఒకరోజు తన ప్రసంగంలో మరి రేడియోలో వివరించడం అనేది జరిగింది. అది ఇక్కడ ఇచ్చిండు. ఇక మనం గమనిస్తే ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు అని అంటున్నాడు. ఈ ఇంట్రొడక్షన్ ఏరియా నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే దేవులపల్లి రామానుజరావు మనకు అటు సాహిత్య రంగంలో గొప్ప కృషి చేయడం అనేది జరిగింది. రచనలు కనుక మనం చూస్తే ఇందాక చెప్పిన మీకు 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించాడు. ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ స్టార్ గుర్తు. తర్వాత ఇంకా ఇతర రచనలు అంటే మీకు ఇంకొక పత్రిక కూడా కొంతకాలం పనిచేసిండు, గోల్కొండ పత్రిక. ఇది స్థాపించిందేమో సురవరం ప్రతాపరెడ్డి, కానీ దేవులపల్లి రామానుజరావు దీనికి కూడా కొంతకాలం నడిపించడం అనేది జరిగింది. రచనలు గమనిస్తే పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు, ఇవి రచనలు. ఇవి గుర్తుంచుకోవాల్సిందే, తప్పదు. ఇక ఆత్మకథ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఫోకస్ చేయండి. 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేది దేవులపల్లి రామానుజరావు యొక్క ఆత్మకథ. ప్రీవియస్ క్వశ్చన్ మనకు శోభ అనే ఈ సాహిత్య పత్రిక మీద అడిగిండు. నెక్స్ట్ అయితే మనకు 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనే దాని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఈ కవి యొక్క పరిచయం. నెక్స్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ పాఠ్యాంశంలోకి. ఏ కులం అనేది నెక్స్ట్ పాఠ్యాంశం. ఇది రాసింది చెరబండ రాజు. మన గ్రామీణ ప్రాంతాలలో మరి అనేక కులాలు, వృత్తులు ఉంటాయి. అందరినీ సమున్నతంగా గౌరవించాలి అనేది ఈ పాఠ్యాంశంలో పేర్కొనడం అనేది జరిగింది. అన్ని కులాలను, అన్ని వృత్తులను మరి సమానంగా చూసినప్పుడే సమాజం ఉంటుందనేది ఇందులో కాన్సెప్ట్. చెరబండ రాజు అసలు పేరు ఏంటంటే బద్దం భాస్కర్ రెడ్డి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, గుర్తుంచుకోండి. ఈయన రాసిన జన్మ హక్కు అనే దాని నుంచి ఈ పాఠ్యాంశం అయితే తీసుకోబడింది. ఒకసారి మనము ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉందో చూద్దాం, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాఠ్యాంశం గేయ ప్రక్రియలో ఉంది. సాధారణంగా గేయం అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇందులో మాత్ర ఛందస్సు ఉంటుంది గేయంలో. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఎందుకంటే మీకు మాత్ర ఛందస్సు అన్నప్పుడు అంటే ప్రతి పాదంలో ఇన్ని మాత్రలు ఉండాలి. మీకు ముత్యాల సరాలు గురజాడ అప్పారావు కూడా ఒక ప్రత్యేకమైన గేయ ఛందస్సును ఆవిష్కరించిండు. మీరు ముత్యాల సరాలు తీస్తే ప్రతి పాదంలో 14 మాత్రలు ఉంటాయి. అంటే మీరు గురువు లఘువులు గుర్తిస్తారు కదా, వాటిని కౌంట్ చేస్తే ప్రతి గురువు 2 మాత్రలు, ఒక లఘువు ఒక మాత్రకు సమానం. ఇట్లా మాత్ర ఛందస్సు అనేది మనము గేయంలో గమనించవచ్చు. అదే మీకు వృత్త పద్యాలు, ఉత్పలమాల అవి తీసుకుంటే అక్కడ అక్షర గణాలు ఉంటాయి.
భరణ బబరవ ప్రతి పాదంలో అవి రిపీట్ అవుతాయి. కానీ గేయంలో ఆ విధంగా కాదు, ఇక్కడ మాత్ర ఛందస్సు ఉంటుంది. ఆ తేడా తెలిస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇక రాగయుక్తంగా పాడుకోవడానికి గేయం వీలుగా ఉంటుంది. ఇది ప్రాబ్లం ఏం లేదు, ప్రతిసారి వస్తుంది. ఇక ఈ పాఠ్యాంశం జన్మ హక్కు కవితా సంపుటి నుండి తీసుకోబడింది. రాసింది చెరబండరాజు. ఇక చెరబండరాజు పరిచయం చూద్దాం. అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఇక్కడ అడుగుతాడు, ఎందుకంటే వీళ్ళు ఒక దిగంబర కవులు అని ఉంటారు, అందులో ఒకరు ఈ చెరబండరాజు అన్నట్టు. వీళ్ళు అసలు పేర్లు కాకుండా వేరే పేర్లు పెట్టుకొని కవిత్వాన్ని వెలువరిస్తారు. మనకి ఇంకా మిగతా రచనలు చూస్తే గమ్యం, ముట్టడి, పల్లవి ఇవి కవితా సంకలనాలు. ఇక్కడనే క్వశ్చన్ వస్తుంది. చెరబండరాజు రచించిన గమ్యం, ముట్టడి, పల్లవి అనేవి డాస్ అంటాడు, కవితా సంకలనాలు. కత్తిపాట అనేది ఇతని పాటల సంకలనం. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ అడుగుతాడు క్వశ్చన్. ఇక విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు, తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణ, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు. రచనను గుర్తుంచుకోండి, అసలు పేరు గుర్తుంచుకోండి, ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడిందో గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాఠ్యాంశం సీత ఇష్టాలు. ఇది మనకి ఒక ప్రక్రియ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ పాఠం ఉద్దేశం ఏంటిది అంటే బాలికల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహించడము. వాళ్ళు అలా గనక ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే కాకుండా ప్రపంచానికి వెలుగునిస్తుందని చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఇది ఒక జానపద కళారూపంలో ఉందండి, బుర్రకథ అనే ప్రక్రియలో ఉంటుంది. బుర్రకథ గురించి కొంత మీకు పరిచయం చేయాలి. ఇది మనకు జానపద కళారూపాలు చాలా ఉంటాయి. బుర్రకథ, తోలుబొమ్మలాంటివన్నీ కూడా జానపద కళారూపాలే. మీకు డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, ఈ క్రింది వానిలో జానపద కళారూపాన్ని గుర్తించండి, కన్ఫ్యూజ్ చేస్తాడు. బుర్రకథలో ఏంటంటే ఇందులో ఒక కథకుడు అంటే మీకు మధ్యలో కథ చెప్తూ ఉంటాడు, అటొకరు ఇటొకరేమో వంత పాడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందరు వంత పాడే వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి ప్రశ్న ఏమైనా వస్తే రావచ్చు. ఇక ఇక్కడ గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను ఇందులో రంజింపజేయడం అనేది జరుగుతుంది. సరిపోతుంది ఈ పాఠ్యాంశం. నెక్స్ట్ శ్రీలు పొంగిన జీవగడ్డ. శ్రీ అంటే సంపద అండి. మరి రాయప్రోలు సుబ్బారావు రచిస్తున్నాడు శ్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యాంశాన్ని. ఈ పాఠ్యాంశం కూడా మనకు గేయ ప్రక్రియలోనే ఉంది, గమనించండి. సేమ్ మళ్ళా మాత్రా ఛందస్సులో ఉంటుంది, ఇంతకుముందు కూడా అదే చెప్పిన, అక్కడ కూడా అదే ఉంది. ఇది ఈ గేయాన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ రాయప్రోలు సుబ్బారావు భావ కవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు. ఇక్కడ ఈ భావ కవిత్వం అనే పదాన్ని గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైనది. మన కవిత్వ ఉద్యమాలలో భావ కవిత్వము, విప్లవ కవిత్వము ఇట్లా రకరకాలు ఉన్నాయి. అందులో ఈ భావ కవిత్వంలో ప్రసిద్ధి చెందినటువంటి కవులలో రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి వీళ్ళంతా ఉంటారు. అందులో రాయప్రోలు సుబ్బారావు కూడా చాలా ముఖ్యమైనటువంటి కవి. ఇక రచనలు చూడండి, చాలా ముఖ్యమైన రచనలు ఉంటాయి. తృణకంకణం చాలా ఫేమస్ రచన, ఇది రాయప్రోలు సుబ్బారావుది. స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ఇవి కొంచెం గుర్తుంచుకోండి, తప్పదు. అదేవిధంగా రమ్యాలోకం, మాధురి దర్శనం. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఈ రమ్యాలోకం, మాధురి దర్శనం అనేవి ఈయన రాసిన లక్షణ గ్రంథాలు, ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగున మనకు కనిపిస్తాయి. ఇది ఈ రచనలు డిఫరెంట్ ఉన్నాయి. రమ్యాలోకం, మాధురి దర్శనం, లక్షణ గ్రంథాలు అంటే సాహిత్యము, ఛందస్సు, దానికి సంబంధించి సాహిత్యం యొక్క లక్షణాలు, వాటిని వివరించేవి. సాధారణంగా వ్యాకరణ అంశాలకు సంబంధించిన అంశాలు మనకి దీంట్లో ఇలాంటి లక్షణ గ్రంథాలలో ప్రధానంగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి చివరి పాఠ్యాంశం రాణి శంకరమ్మ. ఇది చూడండి, ఈ పాఠ్యాంశం వచ్చేసి మనకి రాణి శంకరమ్మ పాఠ్యాంశము ఒక వీర నారీమణి గురించి వివరిస్తున్నటువంటి పాఠ్యాంశం. అందులో మీకు అందోలు సంస్థానాన్ని పాలించి శత్రువులను గడగడలాడించిన రాణి శంకరమ్మ యొక్క ధైర్య సాహసాలు మనకి ఈ పాఠ్యాంశంలో ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఏమైనా వస్తే ఇక్కడ ఇట్లాగే వస్తుంది, ఏ సంస్థానంలో ఉంది రాణి శంకరమ్మ అనే ప్రశ్న రావచ్చు. అదేవిధంగా మనకి ఈ రాణి శంకరమ్మ శత్రువుల పాలిట అపర కాలిక వలె మరి ధైర్య సాహసాలైతే ప్రదర్శించింది. సో అది గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రక్రియ వచ్చేసి ఇది గేయ కథ ప్రక్రియకు చెందింది. ఒక కథను గేయ రూపంలో చెప్తే అది గేయ కథ అవుతుంది. గేయం వేరు, గేయ కథ వేరు.
లక్షణాలు అవే ఉంటాయి, కానీ ఇక్కడ కథ ఉంటుంది గేయంలో. ఒక కథను గేయ రూపంలో చెప్తే గేయ కథ లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక ఈ పాఠ్యాంశము సంపన్ ముడుంబై రంగ కృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీర్య రెడ్డి త్రయం వీరుల గాథలు పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి తీసుకోబడింది, దేని ఆధారంగా ఇది రూపొందించబడింది అనేది. సో ఇది మనకు మరి ఈ 7th క్లాస్లో ఉన్నటువంటి మొత్తం పాఠ్యాంశాలలో ఉన్న రచనలు, కవులు, రచయితలు, వాళ్ళ యొక్క ఆ ప్రక్రియలు అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇది బతుకమ్మ పాట రూపంలో ఉంది. ఈ రాణి శంకరమ్మ ధైర్య సాహసాలు అనేవి ఒక బతుకమ్మ పాట రూపంలో పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ క్వశ్చన్ వస్తే రావచ్చు ఏ పాట రూపంలో ఉంది అని. సో ఇవి మనకు 7th క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్లో మనం 8th క్లాస్ గురించి డిస్కస్ చేస్తాం.